ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ లో నారీ శక్తి వందన్ బిల్లు రాబోతోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ప్రధాని మోదీ 2029లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో 33% రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. దక్షిణాది ఉత్తరాది అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలను చీప్ పాలిటిక్స్ మాదిరిగా చూడాలన్నారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి మహిళలు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామంటున్న ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 16, 17, 18 ప్రత్యేక పార్లమెంట్ సెషన్ అయితే ఇందులో ముఖ్యంగా కూడా మహిళా బిల్లు రాబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే అక్కడ మహిళా బిల్లు మీద అదేవిధంగా ఈ యొక్క రిజర్వేషన్ల మీద పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. మేడం చెప్పండి, 16, 17, 18 ప్రత్యేక పార్లమెంట్ సెషన్లో ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది, దీన్ని ఎలా చూస్తారు? ప్రత్యేక సమావేశాలు మహిళా రిజర్వేషన్ బిల్లును 2029లో ఇంప్లిమెంట్ చేయాలని డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి దాంతోపాటు రిజర్వేషన్ మహిళల రిజర్వేషన్ 33% బిల్లును కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే అటువంటి విధంగా ప్రత్యేక సెషన్స్ పెట్టిండ్రు. అందరూ కూడా పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరూ ఈ బిల్లుకు ఆమోదం తెలపాలి, మహిళల గౌరవాన్ని పెంచాలి, భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచాలి, మహిళలకు అవకాశం కల్పించాలి. అయితే ఆ యొక్క ఉత్తరాది రాష్ట్రాలేమో మొత్తం రాజకీయంగా పొలిటికల్ గా ఒక రాష్ట్రాలుగా ఎదుగుతా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మాత్రం ఓన్లీ ఆర్థికంగా కేంద్రానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఇక్కడ మొత్తం కూడా దక్షిణాదిని చిన్న చూపు చూస్తున్నారు. ఇదే కేవలం రాజకీయ కోణంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో రాజకీయంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా ప్రజల లోపల మంచి అంటే నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ప్రజల లోపల విశ్వాసాన్ని నింపిండు కాబట్టి వీళ్ళు ఇటువంటి సెంటిమెంట్ మాట్లాడితే ఏదో ప్రజల నుంచి మద్దతు పొందుతామని ఆలోచిస్తా ఉన్నారు. ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది చీప్ పాలిటిక్స్ కిందనే మనం ట్రీట్ చేయాలి. మోడీ ప్రభుత్వానికి మహిళల అభ్యున్నతి మీద మహిళల సాధన అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు ఇప్పుడు ఉన్నటువంటి 543లో 181 సీట్లు మహిళలు కేటాయించవచ్చు కదా. ఇప్పుడు ఆగమేఘాల మీద ఒక బిల్లును తీసుకురావడం ఈ నియోజకవర్గ పునర్విభజన ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. అదే పదేం చేస్తున్నారు ప్రధానమంత్రి గారు. రేపు రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలి, సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి మహిళలకు కూడా పెరగాలనే దానికోసమే ప్రయత్నం, మద్దతు తెలపండి అని చెప్తున్నాం వాళ్ళని. అయితే మొత్తంగా కూడా ఈ యొక్క 16, 17 తేదీల్లో మాత్రం ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీల ఎంపీలకు మాత్రం సహకరించాలి. అదేవిధంగా దేశంలో మహిళా అభ్యున్నతికి మాత్రం ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా మహిళలకు మంచి అవకాశం రాబోతుంది. ఖచ్చితంగా ఈ యొక్క బిల్లుకు మాత్రం అన్ని పార్టీల ఎంపీలు మాత్రం సహకరించాలని చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ ఆర్కేతో గోవింద్, HM టీవీ, హైదరాబాద్.